తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లేస్టోర్లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. స్థానికం నుంచి జాతీయానికి అన్ని వార్తలు ఒక్క యాప్లోనే. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ నౌ. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా కొణిచెర్ల శ్రీ భోలా శంకరేశ్వర స్వామి ఆలయం భక్తుల రాకతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, సహస్రనామార్చనలు ఘనంగా జరిగాయి. శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మన ఖమ్మం జిల్లా కొణిజెల మండలం కొణిజెల గ్రామంలో కొలువైనటువంటి శ్రీ పర్వతవర్ధిని సమేత మహాదేవలింగేశ్వర స్వామి దేవాలయం నందు ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి స్వామివారండి. 350 ఎకరాలలో చెరువు ఉంటుంది. చెరువు మధ్యలో శివాలయం ఉంటుంది. ఇక్కడ ప్రతిష్ఠించుకుని దాదాపు ఒక 20 సంవత్సరాలు పైన అవుతుంది. కాబట్టి ఇక్కడ వెలిసినటువంటి స్వామివారిని ముందుగా ప్రతిష్ఠించడం, తర్వాత యంత్రస్థాపనతో కాశీ నుంచి తెప్పించినటువంటి శివలింగాన్ని లోపల ప్రదర్శించడం జరిగింది. ఈ గ్రామానికి తగ్గట్టుగా శ్రీ పర్వతవర్ధిని సమేత మహాదేవలింగేశ్వర స్వామి యొక్క నామాన్ని పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎంతో పవిత్రంగా కార్తీక మాసాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ ఆరాధిస్తున్నటువంటి కార్యక్రమాలు చేయడం చాలా శ్రేష్టం. అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో నదీ స్నానాలు 365 సంబంధించినటువంటి ఒత్తులు కూడా వెలిగించడం అనేది పుణ్య స్త్రీలకు మంచి అవకాశం అనమాట. పార్వతీ పరమేశ్వరులకు అతి దగ్గరగా ఉండేటువంటి యొక్క ఉసిరి చెట్టు కింద కూడా భోజనం చేయడం చాలా మంచిది. అలాగే ఉసిరి దీపం పెట్టడం కూడా చాలా మంచిది. ఇక ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క కార్తీక మాసాన్ని చాలా పవిత్రంగా చేస్తూ ఉంటారు. ఇట్టి పవిత్రమైనటువంటి కార్యక్రమాలు మన శివాలయంలో ఇంకా మహోన్నతంగా అభిషేక కార్యక్రమాలు కానీ విశేష కార్యక్రమాలు కూడా చాలా జరుగుతుంటాయి. ప్రతి ఒక్క భక్తులు కూడా మన కొణిజెల మండలం కొణిజెల గ్రామంలో శ్రీ పర్వతవర్ధిని సమేత మహాదేవలింగేశ్వర స్వామిగా పిలువడేటువంటి యొక్క దేవాలయం దర్శించుకొని స్వామి అనే అనుగ్రహత ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.